తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఎంతో ఘనంగా జరుపుకుంటున్న వినాయక చవితి వచ్చేస్తుంది సెప్టెంబర్ 14న. దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు సిపి సజ్జనార్ గారు. సో ఎలాంటి అనుమతులు కావాలి, ఎలాంటి పర్మిషన్స్ కావాలి, అదేవిధంగా ఎన్ని అడుగులు ఎత్తుండాలి, గణేష్ నిమజ్జనానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అదేవిధంగా రవాణా సంస్థ అంటే ట్రాన్స్పోర్టేషన్ వినాయకుడిని ఇక్కడ నుంచి గుడి దగ్గరికి తీసుకెళ్లేదానికి ఏ టైంలో రవాణా యూజ్ చేయాలి, ఎలాంటి రూల్స్ పాటించాలి, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా స్టేట్మెంట్ పాస్ చేశారు. సో నిన్న జరిగిన సమావేశంలో ఎవరైతే వినాయకుడు తయారు చేస్తారో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. సో 16 అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలని తయారు చేయకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 16 అడుగుల కంటే తక్కువగా ఉన్న విగ్రహాలనే ప్రజలు కొనుగోలు చేయాలి, అదేవిధంగా పూజించాలని కూడా క్లియర్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు సజ్జనార్ గారు. అదేవిధంగా మట్టి విగ్రహాలే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా మట్టి విగ్రహాలు ఉంటేనే కొంచెం ఎంతకన్నా మంచిది, పిల్లలకి మంచిది అంటూ కూడా కొంత స్టేట్మెంట్స్ పాస్ చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అదేవిధంగా ఏదైతే సెప్టెంబర్ 14th వస్తూ ఉందో ముందస్తు జాగ్రత్తలు, ఇప్పుడు ఒక వినాయకుడిని కొనుగోలు అడ్వాన్స్ కానీ కొనుగోలు కానీ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మన ఇంటి దగ్గర గుడి దగ్గరికి తీసుకురావడానికి పర్మిషన్స్ ఉండాలి తప్పనిసరి. అదేవిధంగా 16 అడుగుల కంటే ఎత్తు ఉండకూడదు. ఇంకొకటి మట్టి వినాయకుడు అయి ఉండాలి. ఇంకొకటి ట్రాఫిక్ అధికారుల దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలి. 16 అడుగుల కంటే ఎత్తున్న వైర్లు, స్తంభాలు, అదేవిధంగా మెట్రో పిల్లర్స్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయంటూ కూడా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. గతంలో 4 సంఘటనలు జరిగింది, అది గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా పాటించాలి. వినాయక చతుర్థి ఘనంగా జరిపించాలి. ప్రతి సంవత్సరం ఎలా ఘనంగా జరిపిస్తామో అలానే జరిపించండి, కానీ కొన్ని నియమాలు పాటించండి తప్పనిసరి. ప్రజలకు ఏమన్నా ఇబ్బందికరంగా మారిందంటే మాత్రం కఠిన చర్యలు తప్పు అంటూ కూడా క్లియర్ స్టేట్మెంట్స్, క్లియర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో 16 అడుగుల కంటే ఎత్తున్న విగ్రహాన్ని పర్మిషన్స్ లేవు, అదేవిధంగా వినాయక చవితి జరుపుకోవడానికి లేదు ఆ ఏరియాస్లో అంటూ కూడా క్లియర్గా చెప్పేశారు. పోలీసులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు కొంతమంది. ఏదైతే అక్కడ నిమజ్జనం రోజు కానీ, అదేవిధంగా కొనుగోలు చేసే రోజు కానీ ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి, ఎప్పుడు ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది, ఎప్పుడు ఖాళీగా ఏ టైంలో తీసుకెళ్ళచ్చు వినాయకుడిని, రాత్రి సమయాల్లో తీసుకెళ్ళడానికి, ఇలాంటివి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారుల దగ్గర పర్మిషన్స్ తీసుకొని వినాయకుడిని తీసుకెళ్లాలంటూ కూడా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా భారీ ఎత్తున విగ్రహాలు అంటే 15 అడుగులు 16 అడుగులు చాలా ఉత్సవంగా కొనసాగుతుంది కాబట్టి చాలా సంతోషంగా పిల్లలు కూడా ఎంతో ఎనర్జెటిక్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి, సో 15 అడుగులు ఇలాంటి విగ్రహాలు ఏదైనా ఉన్నప్పుడు అక్కడ క్రేన్ సహాయం తీసుకోవాలి, భద్రత పాటించాలి. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎక్కడ జాగ్రత్తలు అజాగ్రత్తలు ఇవన్నీ కూడా చూసుకొని భద్రంగా సేఫ్ జోన్లో ఉండాలి ప్రజలు అంటూ కూడా, అప్రమత్తంగా ఎవరు ఉండకూడదు అంటూ కూడా క్లియర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో నిన్న ప్రెస్ మీట్ నిన్న క్లియర్గా కొంతమందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు. సో దీనిపై చాలా జాగ్రత్తగా పాటించాలంటూ, ఘనంగా జరుపుకోవాలంటూ సజ్జనార్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడైతే పెద్ద విగ్రహాలు ఉంటాయో, అతిపెద్ద భారీ విగ్రహాలు ఉంటాయో ఏదైతే ధూల్పేట్ అటు సైడ్కి సంబంధించి సపరేట్గా బార్ గేట్లు కానీ, సపరేట్ గేట్స్ కానీ ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే చిన్న విగ్రహాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక వే ఇస్తారు. ధూల్పేట్, జాల్పేట్ అట్లా సైడ్ వాళ్ళందరికీ కూడా సపరేట్ 3 గేట్స్ అలో చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు ట్యాంక్ బండ్ దగ్గర. అంటే పైన మెట్రో, కింద సిగ్నల్స్, అదేవిధంగా పైన వైర్లు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి ఒక్కటి చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కటి నిదానంగా గమనించి దగ్గరుండి చూసుకొని జాగ్రత్తగా జరుపుకోవాలంటూ కూడా సూచించారు. అంటే పెద్ద వినాయకుళ్ళు ఎత్తుకొని వస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు, దేవుడే, పూజే. సో చిన్న విగ్రహాలు పాటించండి, మట్టి వినాయకులను ప్రోత్సహించండి, రాబోయే తరానికి అలాంటివి నేర్పించండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల చాలా ఇష్యూస్, అదేవిధంగా డిస్టర్బెన్సెస్, అదేవిధంగా చెరువులో కాలుష్యం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి మా సైడ్ నుంచి పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామంటూ కూడా సజ్జనార్ గారు పిలుపునిచ్చారు. రైట్, దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.